మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799900211. ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. వ్యవసాయం, చదువులు, విద్య, వైద్యం, ఈ మూడు ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు. మూడు వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు? అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనేసరికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా. ఎందుకు అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయనకి ఎందుకు ఓటు వేయాలా? ఈయన ఏం చేయడానికి అని చెప్పి అక్కడ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకు ఏ కష్టం వచ్చినా, రైతన్నలకు ఏ కష్టం వచ్చినా, పిల్లలకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళందరి తరపున జెండా పట్టుకొని పోరాటం చేస్తూ ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది.